ఈరోజు మా ఇంట్లో కరకరలాడే తెలంగాణ స్పెషల్ మురుకులు రెడీ చేసింది మా వదిన. నేను వీడియో తీయడం జరిగింది అనమాట. ఈరోజు మేము ఈ కరకరలాడే క్రిస్పీ మురుకులు ఎలా రెడీ చేసాం మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కామెంట్ కూడా చేయండి ఎలా వచ్చినాయో. థ్యాంక్ యూ. ముందుగా బియ్యాన్ని, మినపప్పు, పుట్నాలు, అటుకులు, సగ్గుబియ్యం వేసి ఇట్లా మిక్సీ పిండి మరబట్టించాలన్నమాట. పిండి మరబట్టించిన తర్వాత ఇట్లా వేడిగా ఉన్న అప్పుడే తాజాగా పట్టిన పిండిని ఇట్లా బేసన్లో వేసుకోవడం జరుగుతుంది. మా వదిన వంటలు బాగా చేస్తుంది అనమాట. యాక్చువల్లీ మా వదిన వంటలు చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అందులో నువ్వులు, మళ్ళీ ఓమా, ఉప్పు, కారము వేయడం జరిగింది. అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా వేసేది, కానీ ఏంటంటే మా అన్నయ్య అయ్యప్ప తీసుకోవడం వల్ల మేము అల్లం వెల్లిగడ్డ అట్లాంటిది వాడమన్నమాట. ఇవన్నీ వేసి కలుపుతుంది అనమాట. యాక్చువల్లీ మాది ఉమ్మడి కుటుంబం అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే దగ్గర ఉండి ఒకే దగ్గర షేర్ చేసుకోవడం, తినడం కానీ ఏదైనా కానీ ఫ్యామిలీ అందరూ కలిసి ఒకేసారి చేస్తే అదొక చాలా అంటే చాలా పండగ వాతావరణం అనిపిస్తుంది. మా ఇంట్లో రోజు అట్లానే ఉంటుంది. మేము అందరము ఒకే టైంలోనే అందరం ఒకే దగ్గర కూర్చొని తింటాము. అంటే ఒక పురాతన కాలం నుంచి వస్తున్నది కదా ఈ ఆచారం. మేము ఇంకా మా ఇంట్లో అది పాటిస్తున్నాము. మా ఇంట్లో అందరం ఒకేసారి తినడము, ఒకేసారి అందరము కూర్చొని మాట్లాడుకోవడం, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా కానీ అన్నీ పంచుకోవడం జరుగుతుందన్నమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము. యాక్చువల్లీ మన ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎంత మంచిగా ఉంటే మనకు మన రిలేషన్షిప్స్ అనేవి అంత బిల్డ్ అవుతూ ఉంటాయి. నేనైతే నా ఫ్యామిలీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. మా ఫ్యామిలీ వల్లనే నేను చాలా అంటే చాలా ఎదిగాను. ఇప్పుడు బాగా పిండిని అంతా కలుపుకున్న తర్వాత అందులో వేడిగా మరగబెట్టినటువంటి వేడి నీళ్ళు పోస్తుంది. ఇప్పుడు గుంటలా వేసింది పిండిని, అందులో వేడి నీళ్ళు పోస్తుంది. ఇప్పుడు యాక్చువల్లీ మా అమ్మ మా నాన్న నన్ను ఎంత బాగా చూసుకున్నారో, తర్వాత మా అన్న మా వదిన కూడా నన్ను అంతే బాగా చూసుకుంటారు. ఏ విషయంలో కానీ నాకు మేము ఉన్నామని చెప్పి నాకు అన్ని విషయాల్లో మా వదిన బాగా సపోర్ట్ ఇస్తావు. మా అన్న ఒక్కొక్కసారి వద్దంటుంటాడు, కానీ మా వదిన వెనక ఉండి చేస్తావు, నువ్వు చేయాలి అని చెప్పి నాకు మంచి సపోర్టింగ్ పర్సన్ అనమాట. అందరు అనుకుంటారు అన్న వదిన అక్క అన్న మ్యారేజ్ కాగానే అన్నకు వచ్చే వైఫ్ ఇట్లా బాధలు పెడతారు, మళ్ళీ కష్టాలు చూపిస్తారని సీరియల్లో చూపించినట్టుగా ఉంటుంది అనుకుంటారు. కానీ అట్లేముండదు. మా ఇంట్లో మాత్రం మా వదిన నేను ఒక వదిన అక్క చెల్లెల్లాగా అంటే ఇట్లంతా బాగా కలిసి ఉంటాం అనమాట ఏ విషయంలో కానీ. ఇప్పుడు ఆ పిండి బాగా నీళ్ళు పోసి దగ్గరికి అన్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి పెట్టిందనమాట. ఇప్పుడు ఆ పిండి మురుకులు పట్టడానికి కోసమని మురుకులకు మిషన్ తీసుకున్నది. దాంట్లో రకరకాల బిళ్ళలు ఉన్నాయన్నమాట. ఆ బిళ్ళలన్నీ సెట్ చేస్తుంది అనమాట. అంటే మేము రెగ్యులర్గా చేసుకుంటాము అప్పుడప్పుడు ఏదైనా పండుగల అకేషన్స్ వచ్చినప్పుడు. కానీ ఈసారి మా పాప వచ్చింది వాళ్ళ అత్తగారింటి దగ్గర నుంచి, అందుకనే మా చిన్న బాబు ఉన్నాడని చెప్పి మేము మురుకులు చేయడం జరిగిందనమాట. మా వదిన అన్నీ సెట్ చేసి పెట్టుకుంది. మా అన్నయ్య మా వదినతో పాటు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా చాలా అంటే చాలా సపోర్టింగ్గా ఉంటారు. మా అల్లుడైతే నన్ను ప్రతి ఒక్క దాంట్లో మామూలుగా కాదు, నన్ను అందరూ ఇట్లా ఆట పట్టిస్తూ ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని. అంతేకాదు నాకు కొంచెం గొంతు ఎక్కువ, నేను ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను. 24 గంటలు నాన్ స్టాప్గా మాట్లాడుతూ ఉంటాను. నన్ను అందరూ అంటూ ఉంటారు, డబ్బాలో రాళ్ళేసి గరగర ఊపినట్టుగా మాట్లాడుతున్నావు అంటారు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి వాయిస్ ఎక్కువ, చిన్నప్పటి నుండి నన్ను బాగా అందరు ప్రేమ చూసుకోవడం వల్ల నాకు ఏదైనా ఇంకా అన్ని పాజిటివ్గా తీసుకొని చేస్తూ ఉంటాను. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత పిండిని చల్లని నీళ్ళు తీసుకొని అవి అంతా ముద్ద కడుతున్నది. ఇప్పుడు పిండిని అంతా బాగా పిసికి ముద్దలా తయారు చేస్తుంది. ఇప్పుడు మా అల్లుడు సిలిండర్ తీసుకొచ్చినాడు, పొయ్యి సెట్ చేసినారనమాట. పొయ్యి సెట్ చేసి సిలిండర్ పెడుతున్నాడు. మంది పెద్ద ఫ్యామిలీ కాబట్టి మేము ఏదైనా అకేషన్ ఇచ్చినప్పుడు ఇట్లా పెద్ద పొయ్యి పెట్టుకొని స్టవ్ అట్లా అరేంజ్మెంట్ చేసుకుంటాము. అండ్ మాది చాలా మేము మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళము. అఫ్కోర్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుండొచ్చు, కానీ మిడిల్ క్లాస్ అని నేను ఎప్పుడు బాధపడలేదు. ఎందుకంటే మనకు డబ్బున్నా లేకున్నామనే
మన ఆత్మీయులు అనేవాళ్ళు మనకు చుట్టూ ఉన్న వాళ్ళే నా దృష్టిలో కోటీశ్వరులతో సమానం. ఎందుకంటే మన కష్టంలోనూ సుఖంలోనూ మన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే మనల్ని అర్థం చేసుకొని మన ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు మా అల్లుడు చాలా అంటే చాలా కామెడీ. ఇవేమో జల్లి గుంటెలు అనమాట, అంటే తీసుకోవడానికి కోసమని. మేము ప్రతి ఒక్క చిన్న పండుగ కూడా బాగా గట్టిగా సెలబ్రేట్ చేసుకుంటాం. నేను పక్కన ఉన్నాను, మా అల్లుడు నూనె పోసినాడు, మా వదిన ఇంకా పిండి బాగా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ మిషన్లో పెట్టడానికి అనుకూలంగా ఉండడానికి ఇట్లా రౌండ్గా రోల్ చేయడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడు దాంట్లో పిండి పెట్టిందనమాట. అఫ్కోర్స్ చాలామంది మురుకులు చేసి ఉంటారు, చేసిన వీడియోలు చాలామంది పెట్టుంటారు. కానీ నేను పెట్టడంలో ఇంకో కారణం ఏంటంటే మేము ఫ్యామిలీ అందరం ఒకే దగ్గర కూర్చొని చేస్తున్నాం అనమాట. అది టేస్ట్ అనేది మనం అందరం దగ్గర ఉండి ఒకే దగ్గర ఉండి మనిషి ఒక సహాయం చేస్తూ ఉంటే చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. నిజంగానే చాలా బాగా వచ్చినాయి. నేను తర్వాత తిని చూసిన అనమాట. ఇప్పుడు అంతా పిండిని అంతా మళ్ళీ అంతా కలుపుకుంటుంది. చల్లని నీళ్ళు పోస్తూ మంచిగా దగ్గరికి మంచి ముద్దలా కడుతుంది అనమాట పిండి అంతా. మేము ఒక 4 కిలోలో 3 కిలోల పిండి మా వదిన చేయడం జరుగుతుంది. ఇప్పుడు బనాలీలు మళ్ళీ పెట్టుకోవడం జరుగుతుంది. యాక్చువల్లీ అలాగే పెద్ద ఫ్యామిలీలు అన్నీ ఉండే అంటే విలేజెస్లో ఉంటాయి. మాది సిటీ కాదు, విలేజ్ కాదు, మాది ఏంటంటే ఇండస్ట్రియల్ ఏరియా. మా దగ్గర ఆల్మోస్ట్ మినీ హైదరాబాద్ అంటారు, మినీ ఇండియా అని కూడా అనొచ్చు. ఎందుకంటే మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని రకాల స్టేట్ల వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వంటలు కూడా మా వదిన నేర్చుకుంటూ ఉంటుంది అందరి దగ్గర. అన్ని రాష్ట్రాల వంటలు కూడా నేర్చుకుంటుంది. అప్పుడప్పుడు మా ఇంట్లో అవన్నీ ట్రై చేస్తూ ఉంటాము. మీకు తొందరలోనే అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోల్లో అన్ని రకాల వంటలు కానీ మేము చేసే ప్రతి ఒక్క ఫెస్టివల్ కానీ ప్రతి ఒక్కటి మీకు షేర్ చేసుకుంటాను. వాటి నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ముందు చాలా వీడియోలు చేయడంటే నాకు కూడా మీ సపోర్ట్ ఉంటేనే నేను చేయగలుగుతాను. మీ సపోర్ట్ నాకు ఉంది లేదు తెలియాలంటే మీరు నాకు కామెంట్ కానీ షేర్ కానీ లైక్ కానీ చేస్తూ ఉంటే నేను నాకు నా వీడియోలకు ఇంకా లైక్ చేసేవాళ్ళు ఇంప్రెస్ అయ్యే వాళ్ళు ఉన్నారని చెప్పి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఇట్లా పిండి అంతా దగ్గరగా చేయడం జరిగింది, మంచిగా పిసుకోవడం జరిగింది అనమాట. ఇది ఎంత బాగా పిసికితే అంత బాగా జిగురు వస్తుంది అనమాట. జిగురు ఎంతగా ఉంటే మంచిగా అంత బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు పిసికి పక్కన పెట్టింది, ఇట్లా బౌల్లో పెట్టుకుంది. మా అల్లుడు స్టవ్ అంటించిండు. అసలు మా అల్లుడు కూడా ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నిన్నే కాలేజ్లో జాయిన్ అయ్యిండు. ఇంకా 2 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా తను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళడం. నాలాగే లావుగా ఉంటాడు. మా ఫ్యామిలీ అందరూ లావుగానే ఉంటాం, ఏమనుకోకండి. మా చెప్పాను కదా, మా వదిన మంచి డెలిషియస్ ఫుడ్ వండుతుంది కాబట్టి అవి తింటూ ఇట్లా ఉన్నామనుకోవచ్చు. అండ్ మా ఫ్యామిలీ పరంగా అందరం కూడా మేము లావుగానే ఉంటాం. లావుగా ఉన్నామా బక్కగా ఉన్నామా అన్నది కాదు, మనం హెల్తీగా ఉన్నామా లేదా అన్నది ఇంపార్టెంట్ నా దృష్టిలో. ఎందుకంటే మనం హెల్తీగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం. మనం హెల్తీగా ఉంటేనే మనకు అనుకూలమైన మన ఫ్లెక్సిబిలిటీ మన శరీరానికి అందుతుందని నా ఒపీనియన్. మా వదిన ఇప్పుడు మురుకులల్లో ఒత్తుతున్నది. మురుకులన్నీ ఇట్లా చేస్తున్నది. అందులో నూనెలో పిండిని ఇట్లా మురుకు మిషన్తోనే ప్రెస్ చేస్తూ వేయడం జరుగుతుంది. మా కూడలో పిండి పెట్టిస్తున్నది పక్కన. నేను పక్కన ఉండి వీడియో తీస్తున్నా. ఎందుకంటే నేను పని తక్కువ మాటలు ఎక్కువ. నాకు ఏమనుకోకండి, నాకు నిజంగానే పని తక్కువ. నాకు ఎవరు ఏం పని చెప్పరు. ఏ పని చెప్పాను నాకు చిన్నప్పటి నుండి అంతే. నేను మాట్లాడుతుంటే మా కోడలికి బాగా నువ్వు చెప్పకే నా చూపేకే అంటుంది. వాళ్ళంతా సిగ్గుపడుతుంటారు. అంటే నాకు నేనంటే రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ అలా ఇస్తుంటాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది వీడియోస్లో మాట్లాడడం కానీ అది చేయడం కానీ. నాకు కూడా ఫస్ట్లో స్టేజ్ ఫియర్ ఉండేది, ఇప్పుడు అదంతా పోయింది. చాలా బాగా మాట్లాడుతున్నాను. ఎక్కడైనా సరే నేను మాట్లాడగలుగుతున్నాను. మా కోడలు ట్రై చేస్తుంది, నేను ఒకటి అని చెప్పేసి నేను మురుకులు వేస్తానని చెప్పేసి వేస్తున్నది. ఇప్పుడు వాటినన్నింటినీ రెడీ అయిపోయింది అనమాట. మురికి అనేది రెడీ అయిపోయింది. మా వదిన ఇంకా పిండి అంతా సెట్ చేస్తుంది. మా ఇంట్లో ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీకు నా వీడియోని కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపో.